శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే రోజుల్లోనే పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా 100% చేయబడును. దూర ప్రాంతాలలో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. గురూజీ శ్రీనివాసరాజు. సెల్ నంబర్ 9391970264. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. మిథున రాశిలో పుట్టిన వారికి 2025వ సంవత్సరం మే 2వ తేదీ శుక్రవారం రాత్రి 8:51 లోపు మీ జీవితంలో జరగబోయేది ఇదే. అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం బయటపడబోతుంది. అలాగే నిజాలు తెలుసుకొని మీరైతే చాలా ఆశ్చర్యపోతారు. అయితే ఈ రాశి వారి గ్రహస్థితిని అనుసరించి 2వ తేదీ శుక్రవారం రాత్రి 8:51 లోపు ఎటువంటి ఫలితాలను ఈ రాశి వారు పొందబోతున్నారు, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడబోతుంది, అలాగే మే 2వ తేదీ శుక్రవారం వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఏ దేవతారాధన ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎంతో మేలు చేస్తుంది, అలాగే ఈ రాశి వారు జీవితంలో అభివృద్ధిని పొందటానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రాశివారు ఉన్నట్లయితే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారి మనస్తత్వం గమనించినట్లయితే కనుక చురుకుతనం, సమయానుకూలతతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించటం, అలాగే ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉండటం ఈ రాశివారి ప్రత్యేకత. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. ఎటువంటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా ఎదుటివారిని జడ్జ్ చేస్తూ ఉంటారు. అలాగే ఎదుటివారిని ప్రశ్నించేంత తెలివితేటలను కలిగి ఉంటారు. ఈ రాశిలో పుట్టిన వారికి త్వరగా కోపం రాదు, కానీ ఈ రాశి వారికి చాలా కోపం ఎక్కువ. ఒక్కవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు. అయితే ఈ రాశి వారు వీరి కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తుపెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అంతేకాని వారిని వెంటనే ఏమీ అనేయరు. ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనలు ఎవ్వరితోనూ పంచుకోరు. అలాగే ఈ రాశి వారు ఇతరులకు కూడా లొంగరు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణ కలిగి ఉంటారు. అదే విధంగా ఈ రాశివారు ఇతరులకు చేయవలసిన పనులు, ఇవ్వవలసిన వస్తువులు, డబ్బు, అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి. అలాగే ఈ రాశివారు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలలో మీ పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే అది మీకు మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవటం వల్లనే మీరు ఒత్తిడికి గురవుతారు. ఈ యొక్క రాశివారు కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడులను ఆలోచించుకుని 1-2 సార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు. అలాగే ఈ రాశివారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటంలో వీరికి వీరే సాటి లేరు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి తొందరపాటు అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మంచి ఫలితాలనిస్తుంది. ఈ రాశివారు ఇతరులు కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం అనేది చేసి తీరుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశివారు బంధాలకు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. అయితే ముఖ్యంగా ఈ యొక్క రాశివారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించింది ఎవ్వరికీ చెప్పకుండా ఒక ముఖ్యమైన రహస్యం అనేది దాచి ఉంచారో అది ఇప్పుడు బయటపడుతుంది. అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల అంటే మే 2వ తేదీ శుక్రవారం రాత్రి 8:51 లోపు ఆ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుంది. అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం. అది మీ కెరీర్కి సంబంధించి అయి ఉండొచ్చు, లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించింది అయి ఉండొచ్చు. ఈ రహస్యం ముఖ్యంగా ఈ సమయంలో బయటపడుతుంది. మీరు ఎటువంటి తప్పు చేసినా చేయకపోయినా సరే ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం. వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాటు కానివ్వండి, లేదా గతానికి సంబంధించిన ఏవైనా కానీ కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి, వాటిని వారు దాచిపెడతారు. దీనికి గల మెయిన్ కారణం ఏమిటి అంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటారు. కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం
ఇటువంటివి బయటికి వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టిన విషయానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు జీవితంలో చాలా న్యాయంగా, ధర్మబద్ధంగా ఉన్నారు. కానీ గతంలో తెలుసో తెలియకో మీరు చేసిన కొన్ని పొరపాట్ల వలన మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలు పాఠాలుగా మిగిలాయి. అయితే ఈ రాశివారు ఈ సమయంలో వాటి వల్ల కొంచెం మానసికంగా కృంగిపోయేటటువంటి అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు. మీరు భయపడాల్సిన అవసరమైతే ఎట్టి పరిస్థితుల్లో లేదు. అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడటానికి మీరు రోజు కూడా శివనామ స్మరణ చేయండి. శివుడిని మనసులో స్మరించుకోండి. శివారాధన చేసుకోండి. అందువల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడటానికి ఆ పరమశివుడే మార్గం అనేది చూపిస్తాడు. ఖచ్చితంగా ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు. అలాగే ఈ రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయించండి. ఈ విధంగా వీలు కాని వారు ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి. అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివయ్యకు చెప్పుకోవటానికి ప్రయత్నించండి. ఇటువంటి దైవారాధన మీరు చేసుకోవటం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు అనేవి రాకుండా ఉంటాయి. మిమ్మల్ని ఆ శివ పరమాత్మ తప్పకుండా కాపాడుతాడు. అలాగే ఆరాధన వల్ల మీకు సంభవించినటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మే 2వ తేదీ శుక్రవారం మీ యొక్క జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు. దీనివల్ల ఇప్పుడు మానసిక ఆనందం, ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన, కీలకమైన అంశంగా మారుతుంది. ఇది మీ కెరీర్ పరంగా అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధిని తీసుకువస్తుంది. మీరు ఎంతో సంతోషపడాల్సిన సమయం అనేది వచ్చేసింది. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు తమ జీవితంలో ఉండేటటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామం చదవండి. అలాగే చదవకపోయినా పర్వాలేదు, వినటానికి ప్రయత్నించండి. అలాగే కుదిరితే మనకు ఉన్న దాంట్లో దానం చేయండి. అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా తినిపించండి. ఆ గోమాతకు దగ్గరలో ఉంటే సమీపంలో ఎక్కడైనా దగ్గరలో గుడిలో ఉంటుంది కదా, అక్కడికి వెళ్లి కొంచెం గోమాతకు గడ్డి కాని లేకపోతే నానబెట్టిన శనగలు కాని పెట్టొచ్చు. ఈ విధంగా చేసినట్లయితే ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు, కష్టాలు ఉండవు. అలాగే మీరు చేసిన పుణ్యకార్యాల యొక్క ఫలితం ఖచ్చితంగా మీకు దక్కుతుంది. మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం, మీ జీవిత భాగస్వామి కోసం ఈ సమయంలో అధికంగా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో ఊహించని లాభాలు రావచ్చు. అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదని మీ జాతకంలో ఉంది. ఈ రాశివారు ఇంట్లో నిజాయితీగా ఉండాలి, తక్కువ మాట్లాడాలి. మీ పిల్లలు వారి పనుల్లో రాణిస్తారు, మీకు సహాయం కూడా చేస్తారు. మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపం, మానసిక ప్రశాంతత కోసం నియంత్రించుకోవాలి. లేకపోతే రక్తపోటు, గుండె సంబంధించిన సమస్యలు కూడా రావచ్చు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ఏకాగ్రత లోపించటం, కోపం ఎక్కువగా రావటం వంటి సమస్యలు రావచ్చు. చదువుపై ఆసక్తి తగ్గవచ్చు. మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ఈ సమస్యలను అధిగమించటానికి మీకు తగినంత విశ్రాంతి అనేది ఖచ్చితంగా కావాలి. అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారం బాగానే జరుగుతుంది, కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు తక్కువగా ఉండొచ్చు. కాబట్టి ఈ రాశివారు మేము చెప్పిన నియమాలు పాటిస్తే రాబోయే రోజుల్లో మీకంతా శుభం జరుగుతుందని చెప్పొచ్చు. ఇక మీరు ఎలాంటి భయం అయితే పడాల్సిన అవసరం లేదు. అది ఒకప్పుడు జరిగిన సంఘటన కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఈ రాశివారు కొంచెం ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేసి వాళ్లతో ఎక్కువగా గడపండి. అంతే చాలు, అంతా కూడా మంచే జరుగుతుంది. మీ భాగస్వామిని అలాగే మీ పిల్లల్ని బాగా చూసుకోండి. అలాగే మీ తల్లిదండ్రులను కూడా కొంచెం కేర్ తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారితో షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీ మాత్రే నమః.